లీడర్స్ కొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారా? వాళ్ళ విన్యాసాలు చూసి పార్టీ పెద్దలే నోరు వెళ్లబెట్టాల్సి వచ్చిందా? క్షేత్రస్థాయి నుండి ఫీడ్బ్యాక్ తీసుకునే ఫీడ్బ్యాక్ నే ట్యాంపర్ చేసే బ్యాచ్ సైకిల్ పార్టీలో ఉందా? ఇంతకీ ఆ బ్యాచ్ వేసిన వెరైటీ చేస్లేంటి? పార్టీ అధిష్టానం ఎలా పసిగట్టగలిగింది? టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు చాప కింద నీరులా కొద్ది కాలం నుంచి సాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెలలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని అనుకున్న వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటోందట టీడీపీ అధినాయకత్వం. దీంతో ప్రస్తుతానికి ఎక్కడా బయటపడకుండా వివిధ నియోజకవర్గాల్లో రేసులో ఉన్న అభ్యర్థులెవరు, ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న వారి పనితీరు ఎలా ఉందనే అంశంపై వివిధ రూపాల్లో సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసిందే. తమకు వస్తున్న ఫీడ్బ్యాక్ ను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఫలితాలను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే 30 నుంచి 35 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో అభ్యర్థుల విషయంలో నేరుగా ప్రజాభిప్రాయం తీసుకునే దిశగా సాంకేతికత వినియోగించుకుంటోంది టీడీపీ. ఐవీఆర్ఎస్ ద్వారా వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రేసులో ఉన్న ఆశావహుల పేర్లపై అభిప్రాయాలు సేకరిస్తోంది. ఒక్కరికి మించి అభ్యర్థులు రేసులో ఉంటే ఆ సెగ్మెంట్లలో టికెట్ ఆశిస్తున్న 2 లేదా 3 పేర్లను ప్రతిపాదిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారట. ఇదే సందర్భంలో ఒక్క అభ్యర్థే ఉన్న చోట సదరు అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూనే నోటా అనే ఆప్షన్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్లు వస్తున్నాయి, రేసులో ఉన్న అభ్యర్థికి ఎలాంటి ఇమేజ్ ఉంది అనే అంశంపై టీడీపీ అధినాయకత్వానికి కొంత క్లారిటీ వస్తున్నట్టు తెలుస్తోంది. దీన్నే పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ఇదో పద్ధతిగా ఉంది. కానీ ఈ టెక్నాలజీనే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారట కొందరు అత్యుత్సాహవంతులైన నేతలు. తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి అతి తెలివి ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో హెడ్ ఆఫీస్లోని కొందరు కీలక నేతలకు టచ్లోకి వెళ్లి ఫీడ్బ్యాక్ కోసం ఆయా నియోజకవర్గాలకు వెళ్లే ఐవీఆర్ఎస్ కాల్స్ లో తమ పేరును కూడా జొప్పించేలా పైరవీ చేసుకుంటున్నట్టు తెలిసిందే. దీని ద్వారా హైకమాండ్ తన పేరును కూడా పరిశీలిస్తోందని, నియోజకవర్గాల్లో బిల్డప్లు ఇచ్చుకోవచ్చన్నది సదరు నేతల ప్లాన్ అట. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలోని ఓ నియోజకవర్గంలో జరిగిన వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఓ ఎస్టీ సెగ్మెంట్ విషయంలో ఇన్ఛార్జిగా ఉన్న సదరు అభ్యర్థి పేరుతో పాటు వేరే పేర్లేవి పెట్టకుండా నోటా ఆప్షన్ మాత్రమే పెట్టి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అభిప్రాయం తీసుకోవాలని అధినాయకత్వం సూచించిందట. కానీ మధ్యలో ఒకరిద్దరు కీలక నేతల జోక్యంతో ఇన్ఛార్జ్ పేరుతో పాటు అక్కడ టికెట్ ఆశిస్తున్న వేరే అభ్యర్థి పేరు కూడా ఐవీఆర్ఎస్ వాయిస్ లో వచ్చేసింది. దీంతో సదరు ఇన్ఛార్జ్ కంగు తిన్నారట. సడన్ గా ఆ పేరు ఎలా వచ్చిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. దాంతో మ్యాటర్ ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్లు కూడా కంగు తిని నోరెళ్లబెట్టారట. అమ్మని ఇలా కూడా చేస్తున్నారా అనుకుంటూ పక్కదారి పట్టించిన 2 నాయకుల్ని పిలిచి తలంటి పంపినట్టు తెలిసిందే. ఈ పరిణామంతో ఈ తరహా ఐవీఆర్ఎస్ కాల్స్ గ్యాంబ్లింగ్ ఆ ఒక్క సెగ్మెంట్లోనే జరిగిందా లేక వేరే చోట్ల కూడా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట ఇలాంటి తేడాలు జరగకుండా అధిష్టానం పెద్దలే దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది పార్టీ వర్గాల సమాచారం.